రాజధాని అమరావతికి మణిహారమైన ఓఆర్ఆర్కు కీలకమైన 3A ప్రతిపాదనల విషయంలో ఎన్టీఆర్ జిల్లా వెనుకబడింది. పల్నాడు, ఏలూరు జిల్లాలో ఇప్పటికే ప్రక్రియ పూర్తి కాగా కృష్ణా జిల్లాలో ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. భూసేకరణ, పరిహారం, నిర్మాణం సజావుగా సాగేందుకు ముఖ్యమైన 3A ప్రతిపాదనల తయారీలో నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని అమరావతి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్డు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లా మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం తలపెట్టారు. మొత్తం 23 మండలాల్లో 97 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో కంచికచెర్ల, మైలవరం, వీరులపాడు, జీ కొండూరు మండలాల్లోని 18 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. దీనికోసం ఆయా గ్రామాల్లో సేకరించాల్సిన భూముల వివరాలు, సర్వే నెంబర్లు, యజమానుల పేర్లు, ఆ భూమి సాగు చేస్తున్నారా లేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారా, నివాసాలున్నాయా, ఇలా వివరాలు పొందుపరుస్తూ 3A ప్రతిపాదనలు తయారు చేస్తారు. పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఇప్పటికే ప్రతిపాదనల ప్రక్రియ పూర్తయింది. కృష్ణా జిల్లాలో దాదాపు పూర్తి కావచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం నత్తనడకన నడుస్తోంది. ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ కేవలం 45% గ్రామాల్లో మాత్రమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంకా 12 గ్రామాల్లో ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన గ్రామాల 3A ప్రతిపాదనల్లోనూ రహదారి నిర్మాణానికి తీసుకోబోయే భూమి సర్వే నెంబర్లు మాత్రమే నమోదు చేశారు. నిబంధనల ప్రకారం సదరు సర్వే నెంబర్లో మొత్తం ఎంత భూమి ఉందన్న విషయం పొందుపరచాలి. ఫలితంగా తయారు చేసిన గ్రామాల ప్రతిపాదనలు సైతం సవరించి పంపాల్సి రావడంతో మరింత ఆలస్యం కానుంది. అధికారులు మాత్రం వేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెబుతున్నారు. దీని మొత్తం ఎక్కర్ వచ్చి 3298 ఎకరాల వరకు మన జిల్లాలోనే ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఆల్రెడీ 1421 ఎకర్స్ని ఆల్రెడీ ల్యాండ్ పార్సల్ షెడ్యూల్కి పంపించేసాము ఎన్హెచ్కి. మిగతా 1890 ఎకరాలు అయితే ఉందో ఇది నెక్స్ట్ 2-3 డేస్లో పంపిస్తామంటే అంతా రెడీగా ఉంది. ఈ ఫ్లడ్ దీనివల్ల కొంచెం డిలే అయింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇది ఒక మంచి కనెక్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. మన జిల్లాకి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకి మంచి వాల్యూ ఎడిషన్, అట్లాగే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్, టూరిజము ప్రతి ఒక్కటిలో ఇది భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఇది ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత మనకు విజన్ ఆంధ్రప్రదేశ్ చేరుకోవడానికి అనువుతుందని పైనుంచి కూడా రివ్యూ చేస్తుంటారు. అదే ప్రకారంగా మన జిల్లాలో కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి కాలాగా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అథారిటీగా జాయింట్ కలెక్టర్ని నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే వితిన్ ఏ వీక్ ఈ కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ని నేషనల్ హైవేకి పంపించి దానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం రెడీ అవుతాం. ఓఆర్ఆర్ నిర్మాణం గుంటూరులో అత్యధికంగా 90 కిలోమీటర్ల మేర ఉండగా ఈ తర్వాత 51 కిలోమీటర్లు ఎన్టీఆర్ జిల్లా మీదుగా వెళ్తుంది. ప్రతిపాదనల ఆమోదం, అభ్యంతరాల స్వీకరణ, పరిహారం, భూసేకరణకు గెజిట్ ఉత్తర్వులు జారీ, ఇలా అన్ని విషయాల్లో ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది.